ప్రపంచ మహిళా శ్రామికోద్యమ చరిత్రలో అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్న రోజు మార్చి 8న భారత ప్రగతిశీల మహిళా సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పెరక సునీత గుర్తు చేశారు. ప్రపంచ శ్రామిక మహిళలారా ఏకం కండి అని నినదిస్తూ మహిళలపై జరుగుతున్న అన్ని రకాల హింసలు, వివక్షతలు, అణచివేతలు, అసమానతలకు వ్యతిరేకంగా సంఘటితంగా పోరాడాలని అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభలో పిలుపునిచ్చారు. జవహర్ నగర్ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ మరియు భారత రైతు కూలీ సంఘం సంయుక్తంగా కలిసి శ్రామిక మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ముస్లిం కమిటీ మహిళా విభాగం టి షర్మిల, ఐపీఓడబ్ల్యూ ఎం పుణ్యవతి అధ్యక్షతన శుక్రవారం రోజు మేడ్చల్ జవహర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎస్సీ దళిత సంక్షేమ భవనంలో జరిగిన కార్యక్రమంలో సిపిఐఎంఎల్ చంద్ర పుల్లారెడ్డి, కేంద్ర కమిటీ కార్యదర్శి మల్లెపల్లి ప్రభాకర్, ఐపీఓడబ్ల్యూ జాతీయ కన్వీనర్ సంపంగి పద్మలలిత, ఐత్వ మాధవి, ఆడజన సమైక్య ధనలక్ష్మి, దళిత సంక్షేమ భవన్ నాయకులు బీర్రు యాకస్వామి, బీసీ సంఘం వడ్డెర నరసింహమ్మ, సోషల్ వర్కర్ జ్యోతి, దక్షిణ భారతదేశ వ్యవస్థాపక అధ్యక్షులు మహమ్మద్ రషీద్, ఐఎఫ్టియు జాతీయ కార్యదర్శి షేక్ షావలి, ఏపీఎంఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంతూరి ఆంజనేయులు, ముస్లిం కమిటీ కార్యదర్శి టి కాళేషా, మోయిన్ వహీద్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. దోపిడీ, పీడన, అణచివేత లేని సమాజ స్థాపన కోసం విద్య, ఉద్యోగ, రక్షణ, ఉపాధి, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు తదితర డిమాండ్ల సాధన కోసం వర్గ చైతన్యాన్ని పెంచుకొని సమరశీలంగా ఉద్యమించడానికి ప్రతిభ బూనాల్సిన సమయం ఇదేనని గుర్తు చేశారు. భారత అరుణోదయ సాంస్కృతిక సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు కాంపాటి జీవన్, కటారి పళనిస్వామి, ఎడ్లరాజు ఆలపించిన శ్రామిక మహిళా పాటలు సభికులను ఆకట్టుకున్నాయి. స్వేచ్ఛ, స్వాతంత్రం చదవాలి. వాళ్ళు చదివితే ఇంట్లో ఆడపిల్ల చదివితే ఒక ఇల్లాలు బహుజన కులాలలో మరి మహిళలు కూడా మరి భారతదేశంలో జరిగే మహిళలు జరిగే అన్యాయాలు, అక్రమాలు మరి చాలా దారుణంగా భారతదేశ వ్యాప్తంగా మరి మహిళలకు ఈ రకంగా జరుగుతుంది. మరి అలాంటిగా జరిగేటి మనం అరికట్టాలంటే మహిళలు మొత్తం ఏకమై ఉండాలి. మరి ఉన్నత వర్గాలు వాళ్ళు ఇష్టం వచ్చిన వ్యవహారాలతో మరి మహిళలను చాలా ఇబ్బందులు పెడుతున్నారు. మరి అలాంటిగా జరిగేటి మనం అరికట్టాలంటే మరి మహిళా సంఘాలు మొత్తం కూడా మరి గతంలో మరి బయట జరిగిన విషయాలు అన్నిటి కూడా మరి ఇక్కడ అన్ని కూడా ముందట వేసుకొని మన షేక్ షావలి గారు ప్రతి ఒక్కదాన్ని కూడా మరి సంఘాల గురించి కానీ ఏదన్నా కానీ మనకి ఇక్కడ జరిగిన ఏదన్నా సంఘటన జరిగితే మరి అన్నగారు ఖచ్చితంగా ముందటుండి మరి ఇవన్నీ కార్యక్రమాలు చేస్తుంది. కాబట్టి మనం అందరం కూడా మహిళలకు ఏమైనా జరిగినా కానీ మరి మొన్న ఒక మహిళకు ఈ రకంగా జరిగితే మరి అలాంటిది మరి ఇక్కడ మంచిగా దారుణంగా మరి దర్జాగా తిరుగుతుండ్రు. మరి దాన్ని ఆ రోజు నాడు పట్టించుకున్నారు. మరి మళ్ళీ అది మరి ఇట్లా తిరుగుతుందంటే వాటికి కఠినంగా శిక్ష వాళ్ళేదని నేను అనుకుంటున్నాను.
మరి అలాంటి కీసకులకు ఖచ్చితంగా శిక్ష పడాలంటే మనం అందరం ఏకమయ్యి మరి అలాంటివన్నీ బయటికి రాకుండా చేయాలి. మరి అలాంటి ఆడపిల్లలకు జరిగేటి మరి అత్యాచారాల గురించి మరి చాలా ఘోరంగా ఉన్నది కాబట్టి మనం అందరం ఏదైనా కీలక నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలకు ఖచ్చితంగా మనము ముందుండి నడవాలని మరి ఈ యొక్క అవకాశం ఇచ్చిన మహిళా అక్కలకు మొత్తానికి మరి ఈ యొక్క మీటింగ్ వచ్చిన అన్నదమ్ములందరికీ కూడా మన యొక్క ఉదయపూర్వక నమస్కారం తెలుపుతూ జై భీమ్ జై భారత్. పోస్ట్ గ్రాడ్యుయేట్, ఐఏఎస్, ఐపీఎస్, తర్వాత పిహెచ్డి ఇంత చదివిన మన పిల్లలు 10వ తరగతిలో చెప్పి చేయవచ్చు. అంటే ఏంటి, దీన్ని మనం ఎట్లా చూడవచ్చు? ఎల్కేజీ చదివే అబ్బాయి సీరియల్ గురించి అంతర్జాతీయ గ్రామీణ మహిళా దినోత్సవ కార్యక్రమం చేసిన మన జవహర్ నగర్ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ మెంబర్స్కు మరియు భారత ప్రగతిశీల మహిళా సంఘ సభ్యులందరికీ కూడా ఈ 114వ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం అంటే ఒకటి మన బాధలను, మన కష్టాలను, మన కన్నీళ్లను, మన దశలను అన్నింటినీ కూడా సమీక్షించుకునే రోజు. సంవత్సరంలో 365 రోజులు మన మీద జరుగుతున్న హత్యలు, దోపిడీలు, అత్యాచారాలు, దౌర్జన్యాలు, వరకట్టం, దురాచారాలు, 3 అంధవిశ్వాసాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా మనం సమీక్షించుకొని చర్చించుకొని సంఘటితంగా వాటి పరిష్కారం కోసం పోరాటమే ఈరోజు మార్చి 8 అంతర్జాతీయ యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే సమానత్వం కావాలి, పని గంటల్లో తగ్గింపు కావాలి, మెరుగైన సౌకర్యాలు కావాలి, పురుషులతో పాటు సమానంగా మనకు హక్కులు ఉండాలి, అవకాశాలు ఉండాలి, వేతనాలు ఉండాలని మాట్లాడుకునే రోజే మార్చి 8. కాబట్టి సమసమాజ స్థాపనలో మహిళలంతా సంఘటితమై పోరాడితే తప్ప మహిళలకు సంపూర్ణ విముక్తి రావు, సమాన అవకాశాలు రావు, సమాన హక్కులు ఉండవనేది మనం పల్లకుంది మరీ చెప్పే రోజే ఈ మార్చ్ అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం. అలాంటి దినోత్సవం సందర్భంలో పోరాటమే జీవితంగా ఎంచుకున్న వాళ్ళకు సమస్యలు పరిష్కారం అవుతాయి తప్ప 4 గోడల మధ్య కూర్చొని అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఇవాళ భూమి ముక్తి పీడిత ప్రజాముక్తి ధ్యేయంగా జరిగినటువంటి పోరాటాలలో మహిళా సమస్యలు మహిళలు అనేది వేరు కాదు. ఆ వర్గం కూడా ఇవాళ ఒక పితృస్వామ్య వ్యవస్థతోని అన్ని రకాలుగా సామాజిక, ఆర్థిక అన్ని రంగాలు అంచివేయబడుతుంది. కాబట్టి ఇవాళ మనం ఏదైతే భూమి ముక్తి పీడిత ప్రజాముక్తి ధ్యేయంగా ఉద్యమాలు నడుపుతూ ఉన్నామో ఆ ఉద్యమాలలో ప్రధాన భూమికగా ఇవాళ మహిళా స్త్రీ భోగము అందులో పాల్గొనాలి. దాంతోనే ఇవాళ స్త్రీకి సంపూర్ణమైన విముక్తి లభిస్తుందని చెప్పేసి అది పార్టీ అనుభవము. గతంలో కూడా మనము ఇక్కడనే తెలంగాణ సాయుధ పోరాటంలో కావచ్చు, చాకలి ఐలమ్మ ఒక సామాన్యమైనటువంటి నిరక్షరాసులు ఏమి తెలియనటువంటి ప్రపంచ లోక జ్ఞానం అని తెలియదు, కానీ దోపిడీ చేసేటువంటి రజాకారులను ఎదిరించి తుపాకీ పట్టి ఆనాడు రజాకార వ్యవస్థలను ఒక నిజాం నవాబ్ సర్కార్ నిర్మించినటువంటి సాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్యలు ఒక సామాన్యమైనటువంటి మనుషులు. అలాంటి ఉద్యమాలు మన ముంగట గోదావరిలో ప్రతిఘటన ఉద్యమం కావచ్చు, శ్రీకాకుళం ఉద్యమం కావచ్చు, నగరపల్లి ఉద్యమం కావచ్చు, వేలాది మంది లక్షలాది మంది స్త్రీలు ఉద్యమాలలో వాళ్ళ పాల్గొని పురుషులతో సమానంగా మేము దేనిట్లో తక్కువేం కాదు, ఆకాశంలో సగము, జనాభాలో సగము, త్యాగాలలో సగము, ఉద్యమాలలో సగం అని చెప్పేసి ఆ విధంగా పాల్గొన్నారు. కాబట్టి మన చరిత్ర అంతా కూడా స్త్రీల చరిత్ర మొదలుకొని ఉన్నది. కాబట్టి మన సమస్యలన్నీ ఈ దళారీ దోపిడీ పాలక వర్గాలేమి ఇవి కేవలం ఖర్చు మేరకు మహిళలను మభ్యపెట్టడం కోసం, మనకు ఓట్లు వేసుకోవడం కోసం రకరకాల పథకాల మీద వాళ్ళు హామీలు ఇస్తూ ఈ ప్రజలు ఈ విధంగా నమ్మించుకుంటూ పోతూ ఉన్నారు. కాబట్టి మన సమస్యలు మనమే పరిష్కరించే దిశగా ఒక విశాలమైన ఐక్య విప్లవోద్యమాలు నిర్మించాలని చెప్పేసి అందులో ప్రధాన భూమిక మహిళా సంఘాలు ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మేము సిపిఎం ప్రతిఘటనగా పిలుపునివ్వడమైంది.
నమస్కారం. మహిళల గురించి సమానత్వం కోసం కలిగిస్తేందుకు ఖాళీ ప్రబంధాలే చేస్తున్నారు కానీ అవి ఆచరణలో ఏ రోజు వస్తలేదు. ఈరోజు మనమైనా కానీ మనలో తొంగి చూసుకుంటే మనం ఎంతవరకు మన ఇంట్లో మన మహిళల గురించి స్వేచ్ఛ ఇస్తున్నాం, వాళ్ళకి ఎంతవరకు ప్రాధాన్యత తీసుకొస్తున్నాము, మనం సమాజం కోసం వాళ్ళకి ఎంతవరకు ముందుకు తీసుకెళ్తున్నాం అని మనం చూసుకునే రోజులు ఇవి. ఈరోజు మనం సభలలో వచ్చి మాట్లాడడంలో ఈజీ ఉన్నది కానీ మన ఇంటికాడ మన వీధులలో మన సమాజంలో మనం వాళ్ళకి ఏనాటి ప్రాధాన్యత ఇస్తలేము. కాకపోతే మనమంతా సమాజంలో మార్పు రావాలి, మహిళలు ముందుకు రావాలి అనుకుంటే మన వంతు బాధ్యతగా మన అక్కలకు, అమ్మలకు, చెల్లెలకు, పిల్లలకు అందరికీ ముందుకు సమాజంలో నడిపించినప్పుడు వాళ్ళకు సమానత్వంతో అన్ని విధాలలో మనం ఇంటి నడిపించినప్పుడే వాళ్ళకు సమానత్వం వస్తుంది. వాళ్ళు మహిళలు రాజ్యాధికారం సైడు వాళ్ళు ముందుకేస్తారు. కాబట్టి ఈరోజు ప్రతి వంశంలో రిజర్వేషన్లు ఉన్నాయి. రిజర్వేషన్లు ఉంటే వాళ్ళను నామినేట్గా కానీ కార్పొరేటర్గా ప్రజలకు పరిచయం చేయడమే కానీ వాళ్ళ భర్తలు కానీ వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళే కానీ దాని మీద స్వాహా చేస్తున్నారు. అలా కాకుండా వాళ్ళకి స్వచ్ఛందంగా ప్రతి రంగాలలో వాళ్ళని చైతన్యపరిచి ముందుకు నడిపించినప్పుడే మహిళలకు సమానత్వం వస్తుంది. ఈ ఉమెన్ డేకు అర్థం ఉంటుంది. కాబట్టి మేము తెలంగాణ నవ సమాజ సంఘం తరఫు నుంచి ఎప్పుడైనా కానీ ఎలాంటి కార్యాచరణ తీసుకున్నా కానీ మహిళల పట్ల వాళ్ళని గౌరవించుకుంటూ వాళ్ళకు ముందు చూపు తీసుకెళ్తాను మా వంతు కృషి చేస్తామని ఈ అవకాశం ఇచ్చిన మహిళా దినోత్సవంగా శ్రామిక మహిళా సంఘాల వాళ్ళకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ ముగిస్తున్నాం. జై